పిల్లల కోసం ఏవైనా స్పైసీగా స్నాక్స్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి తప్పకుండా నచ్చుతాయి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. బౌల్‌లోకి 2 కప్పుల ఆశీర్వాద్ గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి, కొద్దిగా కస్తూరి మేతి, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాము పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవి కాస్త క్రంచీగా గుల్లగా రావడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని హీట్ చేసి వేసుకుంటున్నాను. వేడి మీద ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్‌తో మిక్స్ చేసి ఆ తర్వాత చేతులతో ఆయిల్ పిండంతటికి పట్టేలాగా రఫ్ చేసుకుంటూ కలపండి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ పిండిని ప్లేట్‌తో క్లోజ్ చేసి 10 నిమిషాల పాటు పక్కనుంచండి. 10 నిమిషాల తర్వాత మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండిని తీసుకొని మురుకుల గొట్టంలోకి పెట్టేసుకోవడమే. నేనిక్కడ దబ్బలాగా అంటే రిబ్బన్ షేప్‌లో చేస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్‌గా ఇలా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా ఒకే స్టైల్‌లో చేస్తే నచ్చవు కాబట్టి నేను ఇలా కట్ చేసి సర్కిల్ షేప్‌లోకి హోల్డ్ చేస్తున్నాను. ఓపిక ఉన్న వాళ్ళు ఇలా చేసేసుకోండి. లేని వాళ్ళు డైరెక్ట్‌గా రిబ్బన్ షేప్‌లోనే ఆయిల్‌లో ఒత్తేసి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఇష్టం. వీటిని మనము లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ కలర్‌లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2-3 వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్‌కైనా టీ టైమ్ స్నాక్స్‌లో అయినా అద్రిపోతాయి. ఎప్పుడు చేసేలా కాకుండా కాస్త కొత్తగా ఉన్నాయి కదా! ఇక లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి. క్రిస్పీగా, గుల్లగా, క్రంచీగా భలే ఉంటాయి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. డీటెయిల్డ్ రెసిపీ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.